వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్, డైలీ కరెంట్ అఫైర్స్ 342 వీడియో. ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి కీలకమైనటువంటి 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి వీడియోలో కూడా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ప్రశ్నకు దాదాపుగా కాన్సెప్ట్, ప్రతి ప్రశ్న దగ్గర దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు వట్టి క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే కాన్సెప్ట్ కూడా ప్రతి చోట ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఉదాహరణకు మీకు ఒక సంస్థ గురించి ఇచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, దాని లేటెస్ట్ ఇష్యూస్ ఏమున్నాయి, అవి కూడా నేను మ్యాక్సిమం డిస్కస్ చేస్తున్నా. మరి తప్పకుండా డైలీ అప్డేట్స్ కోసం ప్రతి స్టూడెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి తప్పకుండా ఫాలో కావాల్సినటువంటి ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి ఛానల్. మరి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. లేట్ చేయకుండా ఈరోజు మనం 15 క్వశ్చన్స్ ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏ నగరంలో ఉంది? ఇస్లామిక్ దేశాల మధ్య కోఆపరేషన్ కోసం ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చాను చూడండి, సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇది మనకి 1969 సెప్టెంబర్ 25న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, 1969. క్వశ్చన్ నెంబర్ 2, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఈ ముఖ్యమైనటువంటి సంస్థలలో దీని గురించి కూడా చదవాలి. దీన్ని మనం WWF అంటాము. వరల్డ్ వైడ్ ఫర్ ఫండ్ నేచర్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లోని గ్లాండ్ నగరంలో ఉంది. మీకు అదే అంటే 1961లో ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది ఏర్పాటు చేయబడింది. దీని యొక్క సింబల్ లేదా చిహ్నం వచ్చేసి పాండా అండి. ఇది కూడా గుర్తుంచుకోండి, పాండా జంతువు. ఇక్కడ మీకు IUCN కూడా ఉంది. మీకు ఇదే గ్లాండ్ నగరంలో, స్విట్జర్లాండ్లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, దీన్నే మనం IUCN అంటాము. ఇది 1948లో ఈ విభాగం ఏర్పడింది. దీని పని ఏంటంటే మనకు ముఖ్యంగా ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే అంతరించిపోతున్న జంతువులు, వాటి గురించి ఎవ్రీ ఇయర్ మనకు రెడ్ డాటా బుక్ అని ఒకటి రిలీజ్ చేస్తుంది ఈ IUCN. ఇది కూడా మనకు స్విట్జర్లాండ్లోని గ్లాండ్ నగరంలోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎక్కడ కలదు? UPU అంటాము. ఇది మనకి బెర్న్ నగరంలో ఉందండి. ఇది కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది. మీకు స్విట్జర్లాండ్లో చాలా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. జెనీవాలో అయితే మీకు చూడండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WHO హెడ్ క్వార్టర్ చాలా ఉన్నాయి జెనీవాలో. సో అట్లా మీకు బెర్న్లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్, గ్లాండ్ నగరంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, IUCN హెడ్ క్వార్టర్, ఇవన్నీ కూడా స్విట్జర్లాండ్లోనే ఉంటాయి మీకు. క్వశ్చన్ నెంబర్ 4, శ్రీనగర్ను లేతో కలిపే కనుమ ఏది? మీకు లే అనేదేమో మనకు లద్దాఖ్లో ఉందండి, జమ్మూ కాశ్మీర్, ఇది శ్రీనగర్. సో ఈ శ్రీనగర్ను లేను కనెక్ట్ చేస్తున్నటువంటి పాస్ వచ్చేసి మనకు కనుమ అంటే దారి లేదా పాస్, ఈ పర్వతాల మధ్య ఉండే దారులను మనం కనుమలు అంటాం. జోజిలా పాస్ అండి, వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది మనకు. ఇది కాశ్మీర్ లోయను ద్రాస్ లోయ నుండి వేరు చేస్తుంది. శ్రీనగర్ను లేను కనెక్ట్ చేసేటటువంటి పాస్, ఇది జోజిలా పాస్. క్వశ్చన్ నెంబర్ 5, లెడ్ యొక్క ముడి ఖనిజం ఏది? లెడ్ మనం దేని నుండి కలెక్ట్ చేస్తాం అంటే తీసుకుంటామన్నది, దేని నుండి తీసుకుంటామని ఇక్కడ ప్రశ్న అండి. అంటే దాని యొక్క ముడి ఖనిజం. ఇప్పుడు మనం అల్యూమినియం అయితే బాక్సైట్ నుండి తీసుకుంటాం, బాక్సైట్ను శుద్ధి చేస్తే మీకు అల్యూమినియం. అట్లా ఒక్కొక్క ముడి ఖనిజం నుండి మనం ఖనిజాలని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో లెడ్ వచ్చేసి మనకి గమనించండి, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను, ఫిచ్ బ్లెండ్, సిన్నబార్, గెలీనా అండ్ బాక్సైట్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు గెలీనా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. గెలీనా నుండే ఈ లెడ్ అనేది మనం తీసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 6, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఎప్పుడు ఏర్పాటు చేశారు?
రైట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1982, 1992, 1996, 1971. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇక్కడ నుంచే మనము మన రాకెట్స్, శాటిలైట్స్ అన్నీ కూడా మనం ప్రయోగిస్తున్నాం. శ్రీహరికోటలో ఉంది. దీన్ని 1971లో మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉందండి శ్రీహరికోట. వెరీ ఇంపార్టెంట్. October 1, 1971. భారతదేశంలో గంగా నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది? భారతదేశంలో అత్యంత పొడవైన రివర్ ఏది అంటే మనకు గంగా నది అండి. 2525 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇండియాలో లాంగెస్ట్ రివర్గా మనం దీన్ని తీసుకుంటాము. సో ఇది మనకి మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ని టచ్ చేస్తూ వెళ్తుంది. మొత్తం 5 రాష్ట్రాల గుండా ఈ గంగా నది ప్రయాణం అనేది సాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. మౌర్య సామ్రాజ్యంలో ఆంధ్రులు భాగంగా ఉన్నారని అశోకుని ఏ శిలాశాసనం తెలియజేస్తుంది? ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉన్నారని అనేక ఆధారాలు తెలియజేస్తున్నాయి. మెగస్తనిస్ ఇండికా కూడా తెలియజేస్తుంది మనకి. అదేవిధంగా అశోకుడి యొక్క 13వ శిలాశాసనం ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ 4 ఆప్షన్స్లో సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి. 13వ శిలాశాసనం. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచంలో ఏకైక తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఓన్లీ 1 అండి. ఇది వరల్డ్లోనే ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంటాము. ఇది ఎక్కడుందనే ప్రశ్న ఇచ్చాను. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇటానగర్, ఇంపాల్, శ్రీనగర్, రాజస్థాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీనగర్లోని దాల్ సరస్సులో ఉందండి. ప్రపంచంలోనే ఇది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్, ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. క్వశ్చన్ నెంబర్ 10. డిఎన్ఏ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? డిఎన్ఏ అనేది మనకి ముఖ్యంగా క్రోమోజోములలో ఉంటుందండి. అనువంశికంగా అంటే లక్షణాలని మనకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒక ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకి డబుల్ హెలిక్స్ రూపంలో ఉంటుంది. దీని యొక్క నిర్మాణం గురించి దీన్ని మొట్టమొదటిసారిగా తెలియజేసింది వాట్సన్ అండ్ క్రిక్ అండి డిఎన్ఏ గురించి. క్వశ్చన్ నెంబర్ 11. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? రైట్. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం నేషనల్ డే వచ్చేసి మనకి మార్చ్ 26న సెలబ్రేట్ చేసుకుంటారు. 1971 మార్చ్ 26న బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విముక్తిని పొందింది. క్వశ్చన్ నెంబర్ 12. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు? మార్చ్ 27 రైట్ ఆన్సర్ అండి. వరల్డ్ థియేటర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 13. మనకి గౌతమ బుద్ధుడు ఎవరి దగ్గర సాంఖ్య యోగాభ్యాసం నేర్చుకున్నాడు? మరి ఇంటిని వదిలేసి వెళ్ళిన గౌతమ బుద్ధుడు అలార కలామ, ఉద్దాక రామపుత్త ఇద్దరి దగ్గర మనకి సాంఖ్య యోగాభ్యాసం గురించి నేర్చుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 14. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 15. వరల్డ్ టూరిజం డే అండి. సెప్టెంబర్ 27 ఇస్ ద రైట్ ఆన్సర్. సెప్టెంబర్ 16 ఓజోన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సెప్టెంబర్ 15 ఇంజనీరింగ్ డేగా జరుపుకుంటున్నాం. లాస్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ కలదు? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఉందండి ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి 15 క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ స్టాక్ జీకే నుండి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.